왕매다 들리 హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్ బాక్స్లో పిల్లలకి టమాటో రైస్ పెట్టడం జరిగింది. స్నాక్ వచ్చేసి ఆరెంజెస్ అండ్ బీజ్ అనమాట. మా బాబుగాడు లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళాడు, లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు. సో ఆ లంచ్ బాక్స్లో పెద్ద పెద్ద స్నాక్ ఐటెం ఏమైనా పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని బ్రౌనీని కవర్లో పెట్టేసి ఆరెంజెస్ పెట్టడం జరిగింది. లేదంటే అదంతా టాంజీ ఫ్లేవర్ అవుతూ ఉంటుందన్నమాట. సో టమాటో రైస్ వచ్చేసి మా పిల్లలకి హార్ట్ ఫేవరెట్ అండ్ బాగుంటుంది కూడా. అది లంచ్కి బాగుంటుంది. ఈవెన్ అది నెక్స్ట్ డే మిగిలినా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో పిల్లలకైతే లంచ్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ప్యాన్ కేక్ చేయడం జరిగింది. సో ఇది గోంగూర మనం స్టెమ్స్ తీసుకొచ్చి నాటు పెట్టాం కదా, ఆ గోంగూరనే ఇంత పెద్దగా పెరిగింది చూడండి. ఇది వచ్చేసి 4th హార్వెస్ట్ అనమాట. చాలండి, ఫ్యామిలీ ఆఫ్ 4కి ఎంత కావాలి గోంగూర పప్పులో వేసుకోవడానికి. నేను బయట నుంచి గోంగూర కొనుక్కొచ్చి ఆ గోంగూరలో కూడా ఇది మిక్స్ చేస్తూ ఉంటాను పచ్చడికి అలాగా. ఎంత లేతగా ఉందో ఈ గోంగూర అయితే, అసలు చాలా బాగుంది. ఇది చూసారా, ఈ ఎల్లో క్రిస్టల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇది ఏంటో నాకు అర్థమే కాదు కొన్నిసార్లు. ఇదంతా ఇలా క్రిస్టల్గా ఉంది చూడండి. ఇవి తమలపాకుల పైన ఇలా ఎక్కువగా ఉంటుంది. క్లీన్ చేస్తే పోతుంది, కానీ ఇలా ఏంటిదో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయరా ప్లీజ్. కానీ గోంగూర మాత్రం సూపర్ అసలు. ఎన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, విత్తనాల కంటే ఇలా స్టెమ్స్ తీసుకొచ్చి నాటు పెట్టేసామంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర ఉంటుంది. అసలు ఎవ్రీ ఇయర్ నేను తెల్ల గోంగూర నాటేదాన్నండి. తెల్ల గోంగూర నాటితే నేను ఇయర్కి సరిపడా పచ్చడి పెట్టుకునేదాన్ని. అసలు ఏమైందో ఈసారి తెల్ల గోంగూర అసలు రావట్లేదు. మరి విత్తనాలు పాడైపోయాయా ఏంటో తెలీదు. తెల్ల గోంగూర వస్తే కూడా బాగుంటుంది. తెల్ల గోంగూర రుచి వేరు ఉంటుంది, మళ్ళీ ఎర్ర గోంగూర రుచి వేరు ఉంటుంది. తెల్ల గోంగూర కాస్తంత తక్కువ పులుపు ఉంటుంది, ఎర్ర గోంగూర మాత్రం భలే పులుపు ఉంటుంది. తెల్ల గోంగూరతోటి మా అమ్మ ఒక కూర చేస్తారు, భలే బాగుంటుంది అసలు, చాలా బాగుంటుంది. అది పచ్చడిలాగానే నిల్వ ఉంటుంది అన్నమాట ఎక్కువ రోజులు.
సో మొత్తానికైతే గోంగూర కోసేసా. ఇదిగోండి ఒక ఫుల్ కప్ అయింది. ఇలా ఇంట్లో చెట్లు నాటితే ఏదో ఒక విధంగా ఒకటో రెండో కూరగాయలు వస్తూనే ఉంటాయి. మల్లెలు విచ్చుకున్నాయి. ఇంట్లో స్టోర్ నుంచి కాస్త గోంగూర కొనుక్కొచ్చాను. ఆ గోంగూర ఈ గోంగూర కలిపి వండొచ్చు. చూసారు కదా ఇంత గోంగూర తయారైంది ఆ 4 కొమ్మలకి. మళ్ళీ స్టోర్ నుంచి తీసుకొచ్చిన గోంగూర. ఇది స్టోర్ నుంచి తీసుకొచ్చాను. సో ఈరోజు గోంగూర పప్పు కానీ పచ్చడి కానీ వేసిస్తాను. అమృతం చైవ ప్రత్యక్ష పదసత్యాహమర్జున త్రైవిద్యామాం సోమపా పూతపాపాః యజ్ఞే విశ్వాస్వర్గతిం ప్రార్థయంతే హే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి విద్యాం దివిదేవ భోగాన్ ఏదం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామాలభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం. సో ఇది వచ్చేసి మునగాకు పౌడర్ చేయబోతున్నాను. దోశలల్లోకి, ఇడ్లీలల్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తిన్నా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి కరివేపాకు పొడి అన్నమాట. సో కరివేపాకు చాలామంది కూరలో నుంచి ఏరేస్తూ ఉంటారు కదండి. కరివేపాకు ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి. నేనేం చేస్తానంటే ఎక్కువ చేయను. ఇవన్నీ ఎక్కువ చేస్తే పాడైపోతాయి. అందుకనే అంటే ఒక 1 వీక్ తర్వాత ఒక రకమైన వాసన, అది ముక్క వాసన లాగా వచ్చేస్తూ ఉంటుంది. దానికి తోడు దీంట్లో చప్పదనం ఏర్పడుతుంటుంది అనమాట. సో నేను వీక్కి లేకపోతే 2-3 డేస్కి సరిపడా నాకు టైం దొరికినప్పుడు నేను ఇది చేసేసుకుంటాను. మా ఇంట్లో పొళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ కరివేపాకు అయితే అసలు మా పిల్లలు కరివేపాకు తినరండి, ఏరి పడేస్తూ ఉంటారనమాట కూరలల్లో వస్తే. సో అందుకే ఇలా పొళ్ళు చేసేస్తే తింటారని చేస్తాను. అందులో కరివేపాకు పొడి కూడా చాలా మంచిది కదా. సో కరివేపాకు పొడి, ఇది మునగాకు కోసం అని రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి మునగాకుకి రెడీగా పెట్టాను ఇప్పుడు. సో మునగాకు పొడి రెడీ అయింది, కరివేపాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సో ఇవి వచ్చేసి ఫ్లక్స్ సీడ్స్ అనమాట. వీటిని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు పౌడర్ చేయబోతా ఉన్నాను. సో ఇలా నేను ఏంటంటే ఈ పొళ్ళన్నీ రిపీటెడ్గా కాకుండా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, వీక్లీ వన్స్. ఇప్పుడేమో ఫ్లక్స్ సీడ్స్ పౌడరు అండ్ కరివేపాకు, మునగాకు ఈ వారానికి సరిపోతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వారానికి వేరే పౌడర్లు అంటే పొళ్ళు చేసి పెడుతూ ఉంటాను, అన్నంలోకి కానీ దోశలోకి, అలా ఎందులో అయినా తినడానికి బాగుంటుంది. ఈ ఫ్లక్స్ సీడ్ పౌడర్ ఏంటంటే ఒంటికి మంచిది. ఇలానే డైరెక్ట్గా తినలేము. ఇట్లా కొంచెం చట్పట కారం లాగా చేసి పెడితే మాత్రం వేడివేడి అన్నంలో 1 స్పూను వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఫ్లక్స్ సీడ్ పౌడర్ ఎలా చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో జీలకర్ర తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇప్పుడు నేను అన్ని పొళ్ళు తయారు చేశాను. సో సేమ్ ప్యాన్ యూజ్ చేస్తున్నా. నేను ర్యాండమ్గా వేసేస్తున్నానండి, నాకు అలవాటు కాబట్టి. మీరు కావాలంటే ఒక స్పూన్ తోటి, చిన్న స్పూన్ తోటి సేమ్ మెజర్మెంట్తో సేమ్ తీసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. జీలకర్ర, ధనియాలు, ఇది వచ్చేసి చింతపండు రెమ్మలు ఒక 2 వేసాను, ఎండుమిరపకాయలు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అంతా నువ్వులు కూడా యాడ్ చేస్తానండి. దీంట్లో గార్లిక్ కూడా వేసుకుంటున్నాను. గార్లిక్ ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే పర్లేదు. పెప్పర్ కార్న్ వేస్తున్నాను.
దీంట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులు వచ్చేసి ఒక 1 ఫుల్ స్పూన్ తీసుకోవచ్చు. నేను ఈ పళ్ళు రెగ్యులర్గా చేస్తాను కదండి, సో నాకు ఐడియా ఉందన్నమాట. సో అన్నీ ర్యాండమ్గా వేసేసాను. మీకు ఎప్పుడైనా ఎలా వేసుకోవాలో తెలియకపోతే చిన్న స్పూన్ తీసుకొని సేమ్ మెజర్మెంట్ తోటి అలా వేసేసుకోవచ్చు అనమాట. కారం ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత. చాలామంది స్పైసీ ఎక్కువ తినరు. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. స్లో ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్ ఫ్రై చేయాలంతే. ఫ్రై అయ్యాక దీన్ని చక్కగా మిక్సీలో వేసుకొని పొడి కొట్టేయాలి. సో ఇది ఫ్రై అయిపోయిందనమాట. చల్లారిన తర్వాత నేను పౌడర్ చేయబోతా ఉన్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వేయించి చల్లార్చిన మిరపకాయలు అవన్నీ ఘాటు వస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఈ ఫ్లక్స్ సీడ్స్ ఇవి నేను లైట్గా ఫ్రై చేశానండి, పచ్చివైతే కాదు. ఒక చుక్క ఆయిల్ వేసి ఇవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా పౌడర్ చేద్దాము. సో ఫ్లక్స్ సీడ్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ పౌడర్ చాలామందికి నచ్చదండి. ఇది కొంచెం ఒక రకమైన టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే తెలుగులో ఎగుటిగా అనేది లైట్ ఒక టైపు బిట్టర్ టేస్ట్, ఒక పచ్చిగా అనిపిస్తుంది ఇది. కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇక్కడ అమెరికన్స్ అయితే మొరింగా పౌడరు, కర్రీ లీఫ్ పౌడరు, ఇవన్నీ మన లెక్క ఇట్లా మసాలాలు వేయరు, కానీ వాళ్ళు ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని ప్రొద్దున్నే ఒక స్పూను నోట్లో వేసేసుకుంటారనమాట. అందులో ఇక్కడ మొరింగా పౌడర్ క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా బాగా తింటారు. టర్మరిక్ క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ మన వంటకాలే, వీళ్ళు కూడా బాగా తినేస్తారు. అంటే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో తింటుండొచ్చు, నాకు తెలియదు కానీ అంతగా. కానీ చూసారు కదా మన ఈ పౌడర్లు ఇవన్నీ వీళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు. సో ఈ 3 పౌడర్లు అంటే పొడులు ఈ వారానికి సరిపోతాయి మాకు. అన్నీ హెల్తీ సైడేనండి. మొరింగా పౌడర్, కర్రీ లీఫ్ పౌడర్, ఫ్లక్స్ సీడ్ పౌడర్ అన్నమాట. సో వీటిలో పోషక విలువలు బోల్డ్ అని ఉంటాయి. అసలు మొరింగా పౌడర్ అయితే స్కిన్కి, అసలు మొరింగా పౌడర్ గురించి చెప్పాలి అంటే మొరింగా ఆకు గురించి, దీంట్లో 88 వ్యాధికి నయం చేయడానికి ఔషధ గుణాలు ఉంటాయని అంటూ ఉంటారు. అండ్ కర్రీ లీఫ్ పౌడర్లో ఇంకా ఫ్లక్స్ సీడ్ అయితే చెప్పొద్దు, ఇది చాలా దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ అంటారు కదా. సో ఇవన్నీ కూడా హెల్తీ ఏనండి. అందులో ఆర్గానిక్గా పెంచిన ఆకుల నుంచి చేసిన పౌడర్ అన్నమాట. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.